విలన్ ఎపిసోడ్ నెంబర్ 41. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. రెస్టారెంట్లో సంజు సగం స్కార్ప్ కట్టుకుంటూ ఉండగా స్వాతి తనను చూసి దగ్గరికి వస్తుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. స్వాతి అలా రావడం చూసి సంజు హార్ట్ బీట్ రేజ్ అవుతూ చక్క స్కార్ప్ కట్టుకోవడానికి చూస్తుంది. సంజుకి యశ్వంత్ చాటుగా ఉండేసరికి వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది అభికి తెలియడం లేదు. టెన్షన్ అంటే ఏంటో తెలియని యశ్వంత్ సంజు విషయంలో మొదటిసారి టెన్షన్ ఫీల్ అవుతూ త్వరగా కట్టుకో అని తొందర పెడుతున్నాడు. హా అంటూ సంచన ఆ టెన్షన్లో గబగబా స్కార్ప్ కట్టేసుకుంది. అక్కడికి వస్తున్న స్వాతి స్కార్ప్తో కనిపిస్తున్న సంజుని చూసి, మా అక్కనా కాదా, మా అక్క లాగానే కనిపించిందే అనుకుంటూ సంజనతో పాటు వెనుకగా కనిపిస్తున్న యశ్వంత్ని కూడా చూస్తూ నిదానించి వస్తుంటే, క్లాస్ టైం అవుతుంది అనే తొందరలో వెనక ఉన్న ఆదిత్య సంయుక్త మాట్లాడుకుంటూ స్వాతికి దగ్గరగా చేరుకున్నారు. ఎక్కడ చెల్లెలు కనిపెడుతుందేమో అనే కంగారుతో ఉన్న సంజన దగ్గరికి వస్తున్న స్వాతిని చూస్తుంటే తన వెనక ఆదిత్య కూడా రావడం చూసి ఇంకా భయపడుతూ, అయ్యో యశ్వంత్, మీ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇటే వస్తున్నాడు అని అంది. వాడిక్కడ ఎందుకున్నాడు అని యశ్వంత్ అనుకుంటూ ఉండగా స్వాతి అక్కడికి చేరి సంజుని డౌట్గా చూస్తూ, మా అక్క అయితే నన్ను చూసి కూడా నాతో ఎందుకు మాట్లాడదు, పైగా అతను ఎవరితోనో మా అక్క ఎందుకుంటుంది అనే ఆలోచనలో ఉండగా వాళ్ళ టేబుల్ దగ్గరికి స్వాతి రావటం అభి ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి స్వాతి ఇక్కడ ఉంది అని అనుకునే లోపే వాళ్ళ వెనుకగా వస్తున్న ఆదిత్యను చూస్తూ, ఈ యశ్వంత్ తమ్ముడు స్వాతి దగ్గరికి వస్తున్నాడేంటి అని ఆశ్చర్యంలో ఉన్నాడు. స్వాతి ఇంకా డౌట్గా సంజన వైపు చూస్తుంటే ఎక్కడ గుర్తుపడుతుందేమోనని సంజు టెన్షన్తో భయపడుతూ, పైగా చెల్లెల దగ్గరికి ఆదిత్య కూడా రావడం చూసి తన పరిస్థితి చెప్పలేనట్టుగా ఉంది. సంజన పరిస్థితి చూసి, అయ్యో, అనవసరంగా సంజుని బయటికి తీసుకొచ్చానేమో అనుకుంటూ బాధపడుతున్నాడు యశ్వంత్. ఏంటే ఇక్కడే నిలబడ్డావు అంటూ సంయుక్త ఆదిత్యతో కలిసి స్వాతికి దగ్గరగా చేరుకుంది. ఇక పక్కపక్కనే కాబట్టి యశ్వంత్ ఆదిత్య చూసుకోకుండా ఉండలేరు కాబట్టి ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. యశ్వంత్ తమ్ముని చూసినా గాంభీర్యంగా ఉంటే ఆదిత్య మాత్రం కంగారు పడుతూ వాళ్ళ అన్నను చూస్తున్నాడు. అంతలోని ఎదురుగా ఉన్న తనని కూడా చూసి, ఓహో, ఈమెతో కలిసి వచ్చాడా అని ఆదిత్య మనసులో కోపంగా అనుకున్నాడు. ఏమిట్రా ఇక్కడ కనిపిస్తున్నావు అని అడిగాడు యశ్వంత్ తన గాంభీరమైన వాయిస్తో. యశ్వంత్ ఆదిత్యతో మాట్లాడడం చూసి స్వాతి ఆశ్చర్యపోతుంటుంది. అది అన్నయ్య, నా క్లాస్మేట్ స్వాతి పార్టీ ఇస్తుంది అంటే వచ్చాను అని అన్నను చూసి భయపడుతూ తడబాటుతో సమాధానం చెప్పాడు. ఆదిత్య స్వాతి ఒక్కటే క్లాస్మేట్సా అని సంజన, ఇతను ఆదిత్య వాళ్ళ అన్నయ్య, అయినా మా అక్క ఇతనితో ఎందుకు వస్తుంది, మా అక్కలాగా కనిపించేసరికి పొరపాటు పడ్డాను అని స్వాతి అనుకుంటారు. ఓ, వీళ్ళిద్దరూ ఒక్కటే క్లాస్మేట్సా అని యశ్వంత్ మనసులో అనుకున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలాగూ స్వాతి ఉంది కదా, ఆ వంకతో వెళ్దాం అని అభి లేచి వాళ్ళ టేబుల్ దగ్గరికి వస్తుంటాడు. ఆదిత్య వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయితో కలిసి రావడం సంయుక్త సందేహంగా చూస్తుంది. అయినా నా పిచ్చి కాకపోతే మా అక్క ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేస్తుంది, అసలు ఒక పరాయి వ్యక్తితో కలిసి మా అక్క ఇలా ఎందుకు రెస్టారెంట్కి వస్తుంది అని అనుకుంది స్వాతి. చెల్లెలు పక్కనే ఉండటం వల్ల సంజన టెన్షన్ అర్థం చేసుకున్న యశ్వంత్, పార్టీ అయిపోయిందా, లంచ్ చేశారా అని అడిగాడు తమ్ముణ్ణి. అయిపోయిందన్నయ్య అని కాస్త భయపడుతూనే చెప్పాడు. ఆదిత్య అలా భయపడటం స్వాతికి ఆశ్చర్యంగా ఉంది. మరి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, క్లాస్ టైం అవుతుండాలి కదా, ఇక వెళ్ళండి అన్నాడు యశ్వంత్.
సరే అని వెళ్దాం పదండి అని ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళబోతుండగా, అమ్మ స్వాతి అంటూ యశ్వంత్ని స్కార్ప్ కట్టుకున్న సంజనాని చూస్తూ అభి అక్కడికొచ్చాడు. అభి దగ్గరికి రావడంతో సంజన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. వీడు ఇక్కడికి కూడా వచ్చాడా అనుకున్నాడు యశ్వంత్. అన్నయ్య మీరా అంది స్వాతి అభిని చూస్తూ. అభి అక్కడ కనిపించడం, వాళ్ళిద్దరూ పరిచయస్తులాగా మాట్లాడుకోవటం ఈసారి ఆదిత్యకి ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా ఇక్కడ కనిపిస్తున్నావు అడిగాడు అభి ఒక పక్క యశ్వంత్ వాళ్ళని గమనిస్తూనే. అదేం ప్రశ్న, ఎవరైనా ఇక్కడికి తినడానికి వస్తారు అన్నాడు యశ్వంత్ కోపంగా పక్క చూపులు చూస్తూ. అభి అన్నదానికి యశ్వంత్ అలా మాట్లాడడం చూసి ఆదిత్యకి సంజనకి తప్ప మిగతా ముగ్గురికి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అడిగింది నా చెల్లెల్ని కానీ నిన్ను కాదు కదా. నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అన్నాడు అభి. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ గొడవ అవుతుందేమో అని ఆదిత్య సంజన భయపడుతున్నారు. నువ్వు ఊరుకో అన్నయ్య అన్నాడు ఆదిత్య. ఎంజాయ్ చేద్దామని సంజుని తీసుకొని బయటికి వస్తే ఎదురవుతున్న పరిస్థితులకు యశ్వంత్ చిరాగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఏదో గొడవ ఉందనే విషయం స్వాతికి కూడా అర్థమయ్యి, క్లాస్మేట్స్తో చిన్న పార్టీ కోసమని ఇక్కడికి వచ్చాను అన్నయ్య అని సమాధానం ఇచ్చింది స్వాతి. అలాగా అంటూ టెన్షన్తో చేతులు పిసుకుంటున్న సంజన వైపు అభి గమనిస్తున్నాడు. తన ప్రతి కదలికను అభి గమనిస్తున్నాడని యశ్వంత్కి అర్థమయ్యి తన చేతుల మీద చేపెట్టి, టెన్షన్ పడకు అంటూ కళ్ళతో సైగ చేసి ధైర్యంగా తన చెయ్యి అలాగే పట్టుకొని లేపి వాళ్ళ ముందు నుంచే తన చెయ్యి పట్టుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళ అన్న అమ్మాయితో అలా ఉండటం ఆదిత్యకి అదంతా కోపంగా అనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ అలా చూస్తూ ఉండగానే యశ్వంత్ అక్కడ బిల్ పే చేసి తన చేయి పట్టుకొని బయటికి వెళ్ళబోతూ మళ్ళీ ఆగి, నువ్విక్కడే ఉండు వస్తున్నాను అని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తాడు. అభి యశ్వంత్ ఎదురు పట్టం చూసి సంజనకి టెన్షన్గా అనిపిస్తూ ఉంది. యశ్వంత్ వాళ్ళ దగ్గరికి వచ్చి తమ్ముడికి చెప్తున్నట్టుగా చెప్తూ, మమ్మల్ని ఫాలో చేయటం ఆపేసి బుద్ధిగా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఉంటే తాట తీస్తాను అంటూ తన స్టైల్లో అభికి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఫాలో చేయటం ఏంటి అని ఆదిత్య మనసులో అనుకున్నాడు. తనని అంటున్నాడని అభికి అర్థమై కోపంగా పిడికిలి బిగిస్తున్నాడు. ఇక యశ్వంత్ ఆదిత్యకి అలా చెప్పడం చూసి స్వాతి సంయుక్త మొహాలు చూసుకొని బెదిరిపోతున్నారు. అర్థమైంది కదా నేను చెప్పింది అంటూ అభి వైపు కోపంగా చూస్తూ తమ్ముణ్ణి అడిగినట్టుగా అడిగాడు. అర్థమైంది అన్నయ్య అన్నాడు ఆదిత్య బెదిరిపోతూ. మైండ్ ఇట్ అని అభి వైపు చూస్తూ కోపంగా చెప్పి సంజన దగ్గరకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళాడు. అభి వెళ్తున్న వాళ్ళని చూస్తూ, నా ముందంటే ఏమో, తమ్ముడు ముందు కాస్త కూడా తొనకకుండా అంత ధైర్యంగా ఆ అమ్మాయిని పట్టుకొని అలా వెళ్తున్నాడేంటి అని అనుకున్నాడు. వాళ్ళు అలా వెళ్ళిన కొద్దిసేపటికి యశ్వంత్ సంజనాతో ప్రవర్తించే తీరు మీద ఆదిత్యకి కోపం వచ్చి, రండి సంయుక్త అని చెప్పి ముందుకు వెళ్తుంటే, బాయ్ అభి అన్నయ్య, క్లాస్ టైం అవుతుంది అని చెప్పి స్వాతి కూడా వాళ్ళతో వెళ్తుంటుంది. అంటే ఆదిత్య స్వాతి ఒక్కటే క్లాస్మేట్ అన్నమాట. స్వాతిని ఆదిత్యతో కాస్త జాగ్రత్తగా ఉండమని సంజనకి చెప్పాలి అని అభి కంగారుగా అనుకున్నాడు. ఆ రెస్టారెంట్ బయట ఆదిత్య చిరాగ్గా నిలబడి ఉంటే సంయుక్త స్వాతి అక్కడికి చేరుకున్నారు. మీ అన్నయ్య ఏంటి ఆదిత్య అలా ఉన్నాడు? వామ్మో, మీ అన్నయ్య నీతో అలా మాట్లాడుతుంటే నాకెంత భయమేసిందో తెలుసా అంది సంయుక్త. నా పరిస్థితి కూడా అదే అంది స్వాతి. మా అన్నయ్య యాటిట్యూడ్ అలాగే ఉంటుందిలే
అన్నాడు ఆదిత్య బాధపడుతూ. ఇంతకీ మీ అన్నయ్యతో వచ్చిన ఆవిడెవరు? నీ కాబోయే వదిన ఆదిత్య? అని అడిగింది సంయుక్త. ఛీ, తను నాకు వదినేంటి? తనతో మాకు ఎలాంటి రిలేషన్ లేదు అన్నాడు కోపంతో. అవునా? మరేంటి మీ అన్నయ్య ఏదో కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టుగా అలా పట్టుకొని తీసుకువెళ్ళాడు అని అడిగింది సంయుక్త. తన మాటలకి ఆదిత్య చెప్పడానికి ఇబ్బంది పడుతూ, మా అన్నయ్య ఆవిడతో లీవింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అని అన్నాడు. ఆదిత్య మాటలకి ఇక్కడ సంయుక్త ఆశ్చర్యపోతుంటే, చిచి, నేను అలాంటి ఆవిడని పట్టుకొని మా అక్క అనుకున్నానేంటి అని అనుకుంది స్వాతి. ఆదిత్య మాటలు చాటుగా విన్న అబ్బి మాత్రం షాక్ అవుతున్నాడు. ఫామ్ హౌస్కి వచ్చిన సంజన రూమ్లో డ్రెస్ మార్చుకుంటూ, వద్దు అంటే బయటికి తీసుకువెళ్ళి ఎంత టెన్షన్ పెట్టించాడో ఈ టెంపరోడు అని తిట్టుకుంటూ శారీ కట్టుకుంటూ ఉంది. నన్ను తర్వాత తిట్టుకోవచ్చు, ముందు నువ్వు త్వరగా డ్రెస్ మార్చుకో, నేను లోపలికి రావాలి అన్నాడు యశ్వంత్ రూమ్ బయట నిలబడి. ఎక్కడా వస్తాడోనని భయపడుతూ అప్పటి వరకు బోల్ట్ పెట్టని డోర్కి బోల్ట్ పెట్టి, కాసేపు వెయిట్ చేయి, శారీ కట్టుకుంటున్నాను అని అంది. పోనీ నేను లోపలికొచ్చి నీ శారీ కట్టడానికి హెల్ప్ చేయనా అని అడిగాడు రొమాంటిక్ ఫీల్తో. నాకు అసలే మండిపోతుంది, మాట్లాడక యశ్వంత్ అంది సంజు. అబ్బో, మామూలు బీపీతో లేదట్టుంది అని అనుకున్నాడు. కాసేపటికి సంజు శారీ కట్టుకొని బ్లౌజ్ కొన్న థ్రెడ్స్ వేలాడి తీసుకుంటూ వచ్చి డోర్ తీసింది. కోపంతో తన మొహం ఎర్రగా కనిపించడం చూసి, అందరూ ఒకే చోట కలుస్తామని నేనేమైనా కలకన్నానా సంజు అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. ఆ ఫేస్ నీకు అస్సలు సూట్ అవ్వదు, కానీ వెంటనే నీ ఫేస్లోకి నువ్వు వచ్చేసాయి అంటూ కోపంగా చెప్పి అద్దం ముందుకు వెళ్ళి బ్లౌజ్ థ్రెడ్స్ ఇబ్బంది పడుతూ కట్టుకుంటూ ఉంది. యశ్వంత్ దగ్గరికి వెళ్ళి సహాయంగా తన థ్రెడ్స్ కడుతూ, నిన్నైతే ఎవరికంట పడకుండా తీసుకొచ్చాను కదా, ఇంకా ఎందుకా కోపం అన్నాడు. యశ్వంత్ అలా అడగగానే తన కళ్ళలో కన్నీళ్లు తిరుగుతూ, నా అదృష్టం బాగుండి అభి కంట్లో స్వాతి కంట్లో పడలేదు, కానీ పొరపాటున వాళ్ళ కంట్లో పడి ఉంటే నా పరిస్థితి ఏమీ ఉండేది, నన్ను ఎంత తక్కువగా చూసేవాళ్ళు అని అంది. అద్దంలో నుంచి తన కన్నీళ్లు చూడగానే జాలి పడుతూ తనని ముందుకు తిప్పుకొని, ఇంకెప్పుడు నువ్విలా టెన్షన్ పడే పరిస్థితిని తీసుకురానులే అని తన కన్నీళ్లు తుడిచాడు. అయినా కొత్తగా అయ్యేది ఏముంది, పెళ్ళి కాకుండా నా శరీరాన్ని నీకు అర్పించుకున్నప్పుడే నేను క్యారెక్టర్ లేని దానిని అంటూ ఉండగా వెంటనే తన నోరు మూసి, అలా మాట్లాడొద్దని చెప్పాను కదా సంజు, నాతో ఎన్నిసార్లు చెప్పించుకుంటావు అన్నాడు సీరియస్ టోన్తో. సంజు తన నోటి మీద ఉన్న యశ్వంత్ చేతీసి, ఉన్న నిజం అదే అయినప్పుడు మాట్లాడితే ఏముంది యశ్వంత్, నా అవసరాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకుంటున్నాను. అలా అని నేను నిన్ను తప్పు పట్టడం లేదులే, నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నావు, నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళబోతుండగా తన చేయి పట్టుకొని మీదకి గుంజుకున్నాడు. దాంతో సంజు వచ్చి యశ్వంత్ ఛాతి మీద పడింది. తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకొని, ఇంకెప్పుడు నిన్ను అలాంటి రిస్కులో పెట్టనని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు అలా బాధపడుతున్నావు అన్నాడు. సంజు ఇంకా బాధపడుతూ, అది యశ్వంత్, నీ నోటితో నేను ఏది అనిపించుకున్నా పర్వాలేదు, కానీ నాకు కావలసిన వాళ్ళతో నేను తప్పుగా అనిపించుకుంటే భరించలేను అని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు, ఒకవేళ అంటే వాళ్ళని ఊరికనే వదిలేస్తాను అనుకుంటున్నావా అన్నాడు యశ్వంత్. బాధలో ఉన్న సంజు యశ్వంత్ ఛాతీ మీద వాలి ఏడుస్తుంటుంది. తను అలా ఏడుస్తుంటే బాధపడుతూ తనని ఇంకా హత్తుకొని తన తల వెనుక చేయి పెట్టి లాలనగా తన తల మీద ముద్దు పెట్టుకొని, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నిన్ను కాస్త సంతోష పెడదామని బయటకు తీసుకువెళ్ళాను, కానీ ఇంత సంతోషపెట్టి
అంత ఏడిపిస్తానని అనుకొని ఉంటే అసలు నిన్ను బయటికి తీసుకువెళ్ళకపోయేవాణ్ణి అన్నాడు. సంజు కన్నీళ్లు తుడుచుకొని యశ్వంత్ వైపు చూస్తూ, టెన్షన్తో బాగా తలనొప్పిగా ఉంది. ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను ఉండు అని చెప్పి వెళ్ళబోతుంటే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. రెస్ట్ కాదు యశ్వంత్, స్వాతి వాళ్ళు కాలేజీ నుంచి వచ్చే టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి అని అంది. అప్పుడే వెళ్తుందా అని మనసులో బాధగా అనుకొని తనని కాస్తైనా సంతోష పెడదామనే ఉద్దేశంతో, ఇవాళ నైట్ మీ ఇంట్లోనే ఉండులే, ఇక్కడికి రావద్దులే అన్నాడు తనని మిస్ అవుతున్న భావనతో చూస్తూ. మరి మళ్ళీ డబ్బులు కట్టనని బెదిరించవు కదా అని అంది డౌట్గా. నేనే నిన్ను రావద్దంటున్నాను కదా, డబ్బుల గురించి టెన్షన్ పడకు, కూర్చో, కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. యశ్వంత్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఒక్కొక్కసారి నాతో చాలా మంచిగా ఉంటాడు, నేను బాధపడుతుంటే బాధపడతాడు, కానీ ఇంకొకసారి నిజంగానే రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు అని అనుకుంటుంది. ఇక్కడ యశ్వంత్ కాఫీ కలుపుతూ, ఛ, సంజుని అనవసరంగా బయటకు తీసుకువెళ్ళి లేనిపోని స్ట్రగుల్కి గురి చేశాను. ఇంకొకసారి నా వల్ల తను ఎలాంటి టెన్షన్స్ పడకూడదు అని అనుకున్నాడు. ఇక ఆదిత్య మాటలు విని షాక్తో ఇంటికి చేరిన అభి కూల్ వాటర్ షవర్ కింద నిలబడి, అసలు ఆదిత్య చెప్పింది నిజమేనా, నేను విన్నది కల కాదు కదా, యశ్వంత్ పక్కన ఉన్న అమ్మాయిని చూసి గర్ల్ ఫ్రెండో లవరో కాబోయే భార్యనో అని ఇన్ని రకాలుగా అనుకున్న నాకు ఆదిత్య అలా బాంబు పేల్చాడేంటి, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడని చాక్లెట్ బాయ్ అనుకున్న యశ్వంత్ లీవింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అంటే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది, ఎంత తడిచినా ఈ హీట్ చల్లబడటం లేదు అనుకొని షవర్ కింద తడుస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ముగ్గురు జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.